రాయలసీమ స్టైల్ పల్లీల పచ్చి పులుసు ఎవరైనా తిన్నారా? చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ముందుగా బాండ్లి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక డ్రాప్ ఆయిల్ వేసి కారం తగ్గట్టు ఒట్టిమిరపకాయలు జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ జార్లో వేయించి పొట్టు తీసిన పల్లీలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతపండు, కొద్దిగా ఉప్పు, బెల్లం కొద్దిగా వేసి ఒకసారి గ్రైండ్ చేసి నీళ్ళు వేసి మళ్ళీ పేస్ట్ చేసేసేయండి. ఈ పేస్ట్ అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి మీ పచ్చి పులుసు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత తిరుమాత వేయాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఓ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసేసి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇందాక పచ్చి పులుసు కలుపుకున్నాం కదా, ఇప్పుడు అందులోకి ఆనియన్స్ మిక్స్ చేయాలి. సో పచ్చివి ఇలా తరుక్కొని ఆ పచ్చి పులుసులోకి వేసుకోండి. ఇలా తెల్లగా ఉన్న ఎర్రగడ్డలు అయితే బాగుంటాయండి టేస్ట్. సో ఇవన్నీ దాంట్లోకి వేసి చేత్తో బాగా నలిపి ఇందాక వేసుకున్న తిరగమాతను కూడా ఇందులోకి వేసి మిక్స్ చేస్తే మన టేస్ట్ అయిన రాయలసీమ స్టైల్ పచ్చి పులుసు రెడీ. పల్లీల పచ్చి పులుసు. మీకు నా వీడియో నచ్చినట్టయితే